రాత్రి 10:30 గంటలకు ప్రపంచం నుండి పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యే ఒక నగరం ఉంది. అది అలాస్కాలోని విటిఆర్. అక్కడికి చేరుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది 4 కిలోమీటర్ల పొడవైన టనల్. ఆ టనల్ ప్రతిరోజు రాత్రి 10:30కు మూసివేయబడుతుంది. ఈ నగరం యొక్క అత్యంత ప్రత్యేకత ఏమిటంటే, ఈ నగరంలో నివసించే ప్రజలందరూ ఒకే బిల్డింగ్లో నివసిస్తారు. దీనిని బ్యాగేజ్ టవర్ అని అంటారు. ఈ బిల్డింగ్లో మొత్తం 14 అంతస్తులు ఉన్నాయి. ఇంకా దాదాపు 300 మంది ప్రజలు ఈ భవనంలో నివసిస్తారు. కానీ బిల్డింగ్ మొత్తం కెపాసిటీ 700 మంది. ఈ బిల్డింగ్లో మనుషులు బయటికి వెళ్లకుండా దానికి ఒక స్వంత కిరాణా స్టోర్, ఏటీఎం, చర్చ్, పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, లాండ్రీ ఉన్నాయి. ఈ బిల్డింగ్ వెనుక ఒక స్కూల్ కూడా ఉంది. అది ఈ బిల్డింగ్ బేస్మెంట్ లో ఒక టనల్ ద్వారా కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఈ మొత్తం టౌన్ మౌంటైన్స్ ఇంకా గ్లేషియర్స్ తో కవర్ అయి ఉంది. కాబట్టి వింటర్ లో ఇక్కడ టెంపరేచర్ -20°C వరకు ఉంటుంది. ఆ టైంలో టౌన్ అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. స్కూల్ పిల్లలకు స్టడీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళు బేస్మెంట్ లోని టనల్ ద్వారా స్కూల్ కి వెళ్తారు. ఆ స్కూల్ టీచర్స్ కూడా ఈ బిల్డింగ్ లోనే నివసిస్తారు. ఈ మొత్తం బిల్డింగ్ ని 1953లో ఆర్మీ కోసం నిర్మించారు మరియు దీనిని అగ్ని ప్రమాదాల నుండి ఇంకా భూకంపాల నుండి పూర్తిగా రక్షించగలిగే విధంగా నిర్మించారు. నేను మీకు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. 1964లో అలాస్కాలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద భూకంపం సంభవించింది. అది 9.2 తీవ్రతతో సుమారు 4 నిమిషాల పాటు కొనసాగింది. కానీ అప్పటికీ ఈ భవనానికి ఎటువంటి నష్టం జరగలేదు. టూరిస్టులు వచ్చి ఉండడానికి ఈ బిల్డింగ్ పై అంతస్తులో ఒక హోటల్ కూడా ఉంది. ఈ బిల్డింగ్ లో నివసించే ప్రజలందరూ దగ్గరలోని ఫిషింగ్ కమ్యూనిటీపై ఇంకా టూరిస్టులపై ఆధారపడి జీవనం సాగిస్తారు.